హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మనకి ఈనాడు పేపర్లో మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ విద్యా మండలి పరీక్షా షెడ్యూల్ను ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. అయితే ఇంకా ప్రభుత్వం ఆమోదించాలి. ప్రభుత్వంగానే ఆమోదిస్తే మార్చి 1 నుంచి 20 వరకు అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనకి పర్యావరణం అలాగే మానవీయులు ఎగ్జామ్ ఏదైతే ఉందో, అంటే ఎన్విరాన్మెంటు, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఏదైతే ఉందో, సో ఇవి మనకి ఫిబ్రవరి 1, 3 తేదీలు నిర్వహిస్తారు. అయితే ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి అంటే ప్రాక్టికల్ ఏంటంటే ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు అయితే ఉంటాయని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అయితే ఏదేమైనప్పుడు కూడా ఇంకా మనకి ఇది డిసెంబర్ తర్వాత జనవరి, ఫిబ్రవరి ఇంకా 2 నెలలు, ఇది ఒక నెలతో అంటే ఈ నెల స్టార్ట్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం 3 months వేసుకోండి. సో 3 monthsలో మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మ్యాక్సిమం ఎవరైతే ఉన్నారో ఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఐపీఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని కూడా అందరూ కూడా సీరియస్గా తీసుకుని, ఎందుకంటే ఎస్పెషల్లీ బైపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే బైపీసీ కానీ ఎంపీసీ కానీ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అంటే 25% ఇంటర్మీడియట్ మార్క్స్ని కన్సిడర్ చేస్తే ర్యాంక్ డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే బైపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో పారామెడికల్ కోర్స్ ఏమైనా సరే చేయాలని సరే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ మార్క్స్ని అయితే చూస్తారు. కాబట్టి మ్యాక్సిమం ఎంత స్కోర్ చేయగలిగితే అంత స్కోర్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా మార్చి 1 నుంచి అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళైతే ప్రతిపాదించారు, జస్ట్ గవర్నమెంట్ ఆమోదిస్తే మనకి ఎగ్జామ్స్ అనేవి షెడ్యూల్ ఏదైతుందో అది రిలీజ్ అయిపోవడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఏదైనప్పుడు కూడా కొద్దిగా సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.